వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి XL6 2022 జెటా ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చానండి. ఈ వెహికల్ వచ్చేసి 37,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ వెహికల్ 7 సీటర్ వెహికల్ అండి. చాలా మంది 7 సీటర్ వెహికల్ కావాలని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. ముందుగా ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏమీ లేదు. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చండి. గ్రిల్ అండ్ బంపర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడైతే ఏం డ్యామేజ్ లేదు. హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్కి. వెహికల్ అండి. పెయింటింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పెయింటింగ్ అట్లా ఉంది. ఎక్కడ గ్లాసులు అయితే ఏమి చేంజ్ కాలేదు. చిన్న స్క్రాచ్ కూడా డెంట్ అయితే ఏమీ లేదండి వెహికల్కి. రైట్ సైడ్ ఫెండర్ కూడా చూసుకోవచ్చు. నేను క్లియర్గా చూపిస్తాను. టైర్ కండిషన్ వచ్చేసి 70-80% ఉందండి టైర్ కండిషన్. సస్పెన్షన్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ నుంచి ఎక్కడైతే ఆయిల్ లీక్ అవ్వట్లేదు. కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ అయితే అట్లానే ఉన్నాయి సస్పెన్షన్కి. ఎలా వీలు కూడా చూసుకోవచ్చండి. ఎలా వీలు అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మీకు క్లియర్గా చూపిస్తాను. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చండి. డోర్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదు ఈ వెహికల్కి. చూసుకోవచ్చు. ఇది తుడిస్తే పోతుంది వెహికల్కి. ఈ వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి. చూసుకోవచ్చు. ఈ వెహికల్కి అయితే కీలెస్ ఎంట్రీ ఉందండి. కీ అయితే నా పాకెట్లో ఉంది. చూసుకోవచ్చు. అన్లాక్ అయితే అయింది కార్ అయితే. చూసుకోవచ్చండి. డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు. జాయింట్స్ అయితే ఎక్కడ ఏం మారలేదు. ఈ వెహికల్ ప్రతిదీ పిన్ టు పిన్ షోరూంలో ఉన్నట్టే ఉందండి వెహికల్. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. డోర్ పంచింగ్ కూడా చూపిస్తుంది మీకు. చూసుకోవచ్చు. డోర్ పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చింది అట్లా ఉంది వెహికల్కి. ఈ వెహికల్ 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉందండి. లాక్ అండ్ లాక్ కూడా వర్కింగ్లో ఉంది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అది. డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను డోర్ పేస్టింగ్ కూడా. చూసుకోవచ్చండి. ఇక్కడ లైట్ కూడా ఉంది వెహికల్కి డోర్కి. వెహికల్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కార్ కీ అనేది ఇలా ఉంటుందండి. సీట్ కవర్స్ అయితే 70-80% ఉన్నాయి సీట్ కవర్స్. కింద కవర్ కూడా చూసుకోవచ్చండి. సీట్ది కవర్ కూడా ఎక్కడైతే పోలేదు అంత నీట్గా వాడుకున్నారు కార్ అయితే. ఆటోమేటిక్ బండి ఇది. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది వెహికల్కి. చూసుకోవచ్చండి. వెహికల్ కిలోమీటర్లు అయితే 35,409 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ వెహికల్ అండి. సో మీకు బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, బండి అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. క్లస్టర్లో అయితే ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ అయింది. సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్ అండ్ ఫ్యూయల్ చూసారు కదా, ఇవైతే ఉన్నాయి క్లస్టర్లో. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ వెహికల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు. మన హైవే మీద వెళ్ళినప్పుడు క్రూజ్ చేసుకోవచ్చు. స్పీడ్ అప్ అండ్ డౌన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చండి. స్పీడ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ చేసుకోవచ్చు వెహికల్కి. క్లియర్గా చూపిస్తున్నాను. కంపెనీ టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి వెహికల్కి. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది వెహికల్కి. చూసుకోవచ్చు. ఏసీ కూడా చూపిస్తాను మీకు. ఏసీ కూడా మంచి స్టిల్ కండిషన్లో ఉంది. వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. స్టీరింగ్ ఒకటి, డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఈ ఫినిషింగ్ చాలా లుకింగ్ వచ్చింది వెహికల్కి. హజార్ లైట్స్, మిర్రర్ కూడా ఉంది వెహికల్కి. సన్ గ్లాస్ హోల్డర్ ఉంది. లైట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇంజిన్ అయితే ఆఫ్ చేసేద్దాము. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదండి. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. గ్లాస్ కూడా ఎక్కడైతే ఏం మారలేదు. మీకు వీడియోలో కనపడపోవచ్చు అండి గ్లాస్ మారిందో లేదో. సీట్స్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సీట్ కవర్స్ కూడా 70-80% ఉన్న సీట్ కవర్స్ కూడా. బకెట్ సీట్స్ వస్తాయి వెహికల్కి. ఒకవేళ మిడిల్లో సరే ఎవరైనా పిల్లలు కూర్చోబెట్టాలన్నా సరే కూర్చోబెట్టచ్చు. ఇలా కూర్చోబెట్టచ్చు పిల్లల్ని మిడిల్లో అయితే. లేదంటే హ్యాండ్ రెస్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బకెట్ సీట్స్ అయితే వస్తుంది. చాలా మంది బకెట్ సీట్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాక్ కూడా చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్ ఇది. బ్యాక్ నుంచి రేర్ ఏసీ కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉందండి. బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ కూడా 80-90% ఉంది. సస్పెన్షన్ నుంచి అయితే ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు. ఎలా వీలు కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. లైట్ కూడా డల్ అయిపోతుంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మీకు అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూసుకోవచ్చండి. బ్యాక్ డిక్కీ డోర్ కానీ డిక్కీ గ్లాస్ కానీ ఎక్కడైతే చేంజ్ కాలేదు. మీకు క్లియర్గా చూపిస్తాను. స్మార్ట్ హైబ్రిడ్ వస్తుంది వెహికల్ ఇది. వైపర్, వాషర్, డీఫాగర్ అయితే ఉంటుంది. డీఫాగర్ అనేది మనకి రైనీ సీజన్ అయితే బాగా యూజ్ అవుతుంది. డీఫాగర్ అనేది మీకు వెహికల్ గురించి క్లియర్గా చూపిస్తాను. ఒకసారి డిక్కీ కూడా లేపు చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. చూసారు కదండి, 7 సీటర్ వెహికల్ అయినా సరే ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి అయితే చాలా స్పేస్ ఉంది వెహికల్కి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. బ్యాక్ నుంచి చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్ ఇది. డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చండి.
ఎక్కడ జాయింట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు, ఈ టైర్ కూడా చూసుకోవచ్చు అండి. 80-90% ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, అలా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. ఈ గ్లాస్ కానీ ఎక్కడైనా చేంజ్ కాలేదండి. అంత కంపెనీ వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. పెయింటింగ్ కూడా కంపెనీ వచ్చిన పెయింటింగ్ అట్లా 7 సీటర్ వెహికల్ కావాలని చెప్పేసి నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. చూసుకోవచ్చు, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వెహికల్. ఈ డోర్ కానీ గ్లాస్ కానీ ఎక్కడైతే చేంజ్ కాలేదు. చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా పెద్ద డోర్ వస్తుందండి XL6 అనేది. క్లియర్గా చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, ఇటు కూడా కీలెస్ ఎంట్రీ బటన్ అయితే ఉంటుంది. ఇటు నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, కీ అనేది పాకెట్లో ఉన్నప్పుడు. చూసుకోవచ్చండి, స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. కంప్లీట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయండి. ఈ బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్ కూడా 80-90% ఉంది. సస్పెన్షన్ నుంచి అయితే ఎక్కడ ఆయిల్ కావట్లేదు. ఎలా వీల్ కూడా చూసుకోవచ్చు, ఎలా వీల్ కూడా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్. ఇది 2022 మోడల్ అండి. 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒరిజినేటింగ్ వెహికల్, జెటా ఆటోమేటిక్ వెహికల్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 11 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ కారు గురించి ఇంకేం డీటెయిల్స్ కావాలని సార్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.